పాయింట్ నచ్చింది, స్టేట్మెంట్ నచ్చింది అని చెప్తే మీరు ఆ సినిమా చేసుకుంటూ పోతారు, ఆ సినిమా బ్లాక్ బస్టర్ కూడా కొడుతుంది. సో మీరు ఈ శబరి సినిమా చేయడానికి రీజన్ అందులో ఏం నచ్చింది? దీనికి నిజంగా చెప్పాలంటే కథ అండి. నాకు ఇంకా నేను కథ విన్నప్పుడు ఆల్మోస్ట్ 2 years పైన అయింది, 2 years 1.5 years పైన అయింది. బట్ నేను విడిన తక్షణమే వచ్చి నాకు చాలా నచ్చింది, నాకు ఆ పాయింట్ చాలా నచ్చింది. అండ్ ఒక యాక్టర్గా ఒక ఫీలింగ్ చెప్పారు. ఫీలింగ్ అంటే ఒక యాక్టర్కి వచ్చి ఏదైనా ఒక ఇస్తుంది కదా, పర్ఫార్మ్ చేసేకే అవుతుంది కదా, భోజనం వేసినట్టు ఒక యాక్టర్కి భోజనం వేసినట్టు బాగా ఒక మంచి సీన్ వేసి యాక్టింగ్కి వస్తే నేను అది ఒక ఛాలెంజ్గా తీసుకొని నేను చేసుకున్నాను. సో ఆ విధంగా ఈ క్యారెక్టర్ మంచి గ్రాఫ్స్ ఉన్నాయి. సో ఐ లైక్ దట్ క్యారెక్టర్. ఇంకోటి వచ్చేసి అన్ని సినిమాలో ఒక ట్రాన్సిషన్ ఉంటుంది మ్యామ్, సడన్ చేంజ్ అంటే మంచిగా దాంట్లో ఏ అని చెప్పి అరుస్తారు కదా, ఒకసారి ఆ డైలాగ్ ఏ ఆయన అడిగేది వచ్చి మన సిగ్గులేదు మన అది వచ్చి ఆచరణ ఎందుకైనా శబరి అనే సినిమాని ఎలా చూడాలంటే పిల్లలు పెద్దలు పెళ్ళకాలంలో ఎవరినో లేకపోయినా ఆఖరికి ముసలాలు కూడా వెళ్ళి శబరి సినిమా చూడాలంటే. మేడం, మీరు అన్ని ఫీమేల్ ఓరియంటెడ్ మూవీస్ చేస్తుంటారు అంటే మీరు లీడ్ క్యారెక్టర్కి రియలైజేషన్ చూపెట్టామా లేకపోతే అటెన్షన్ గెయిన్ చేద్దామా? అంటే ఫీమేల్ ఓరియంటెడ్ మూవీస్ ఎక్కువగా చేస్తుంటారు కదా మనం, అంటే లీడ్ క్యారెక్టర్ గెయిన్ చేయడానికి అంటే రియలైజేషన్ చూపిద్దామా అటెన్షన్ గెయిన్ చేద్దామా? అంటే శబరి అవ్వచ్చు, క్రాక్ అవ్వచ్చు. No, if I like to sit and do it, I don't see. Me చూసినట్టు నేను మెయిన్ లీడ్ సైడ్ మెయిన్ వదిలే చూస్తాను. నాకేమంటే కథ ఇంపార్టెంట్, ఆ కథ నాకు నచ్చితే నేను చేస్తాను అంతే. దాంట్లో పెద్ద అంత అనాలిసిస్ ఏం లేదు, అంటే నాకు నచ్చాలి, నచ్చితే నేను చేస్తాను అంతే. అంటే ఈ సినిమా హాల్లో 200 పెట్టి ఎందుకు చూద్దాం, ఓటీటీలో చూస్తే సరిపోతుంది కదా. అవి చూసి మీరు ఏ సినిమా కూడా థియేటర్ వెళ్ళకూడదు, అన్ని ఓటీటీలో చూడచ్చు. ఎందుకు వెళ్తున్నాను థియేటర్కి? అంటే నేను అంటున్నాను ఎందుకు వెళ్తున్నాను థియేటర్కి? థియేటర్ ఎక్స్పీరియన్స్ కోసం. మీరే ఆన్సర్ మీరు ప్రతి మూవీలో నెగిటివ్ క్యారెక్టర్ చేస్తారు కదా, సో మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? ఇందులో అంటే క్యారెక్టర్ చేసినప్పుడు మీకు ఎలా అనిపిస్తుందని, అంటే ఆ క్యారెక్టర్ తీసుకుంటారు కదా, చేసినప్పుడు ఎలా అనిపిస్తుంది? సో అలా ఫీల్ అవుతారా ఏమన్నా మీరు? అంటే నేను జనరల్ గా అది నిజంగా నేను అబద్ధం చెప్పకూడదు, నా మమ్మీ డాడీ వచ్చి అబద్ధం చెప్పకూడదు చెప్పారు. ఐఎమ్ నాట్ బెటర్ యాక్టర్. అది ఏమో చాలా ఫీల్ అయిపోయి నేను ఈ క్యారెక్టర్ని ఫీల్ అయ్యాను, ఈ మూడ్ అయిపోయాను, ఈ మూడ్ నుంచి బయటకు రాకుండా అదంతా చెప్పాడు. వాళ్ళ యాక్షన్ చెప్తే అది వస్తుంది, కరెక్ట్ చెప్తే తప్పైపోతుంది అంతే. దాంట్లో పెట్టి ఆన్సర్ ఏం లేదు. అండ్ యాక్టింగ్ ఇస్ జాబ్ ఫర్ మీ. ఇప్పుడు అందరు పీపుల్ డాక్టర్ జాబ్ చేస్తున్నారు, ఇంజనీర్ జాబ్ చేస్తున్నారు, యాక్టింగ్ నుంచి నాకు ఒక జాబ్. సో అది నాకు ఐఎమ్ వెల్ వర్స్ ఇన్ మై జాబ్. నా జాబ్ గురించి అన్ని తెలుసు, ఐఎమ్ వెరీ ప్యాషనెట్ అబౌట్ మై జాబ్. సో దానివల్ల ఒక రోల్ తెలిసి ఆ డైరెక్టర్కి ఎంత ఇలాంటి ఒక క్యారెక్టర్ కావాలని అర్థం చేసుకొని నేను డెలివర్ చేస్తాను. ఇంతే ప్రాసెస్. ఇందులో మీరు అంటే 2 క్యారెక్టర్ చేసినట్టు అనిపిస్తుంది. సో మదర్ గా కానీ నెగటివ్ గా ఎలా అనిపించింది? అంటే రెండింటికి వేరియేషన్ ఉంది కదా, సో దాన్ని మీరు ఎలా అలా చేసుకున్నారు? ఏది కష్టంగా అనిపించింది అని అడుగుతున్నాను. చెప్తే నాకు వచ్చేస్తుంది, కరెక్ట్ చెప్తే కాపాడుతుంది అంతే. దాంట్లో పెట్టు ఇది ఒక అంటే ఇంత రియలైజ్ చేయండి ఇప్పుడు అంటే మనకి ఏమి డైలాగ్ వచ్చి నాకు ముందు చాలా పర్టికులర్ ఉంటాను. ఐ వాంట్ నో మై డైలాగ్స్ బికాస్ ఇట్స్ నాట్ మై లాంగ్వేజ్ కదా. సో అదే ఒక ప్రిపరేషన్ అంటే అది నేను చెప్పుకోవచ్చు, డైలాగ్స్ నేర్చుకుంటాను. బట్ అది సెట్లో ఏం జరిగింది నాకు తెలియదు, అది ఏదో మ్యాజిక్ జరిగింది. అంటే వాళ్ళ రియల్ స్క్రిప్ట్ కూడా నాకు పూర్తిగా ఎమోషన్ తెలియదు. బట్ వాళ్ళు యాక్షన్ చెప్తే అది ఏదో నడుస్తుంది, అది ఒక మ్యాజిక్ నడుస్తుంది, అంతే. అది ఆ దేవుడు కూడా బాగా నడుస్తుంది. మీరు మళ్ళీ హనుమాన్లో ఏమన్నా పాట అవకాశం? ఓకే, థ్యాంక్ యూ.